తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సీనియర్ పాత్రికేయులు, సుప్రసిద్ధ పాత్రికేయులు, గౌరవనీయులు శ్రీ భోగాది వెంకటరాయుడు గారు వారి 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని రాస్తూనే ఉందాం పేరిట వారు గ్రంథస్థం చేశారు. భావితరాలకి కరదీపికల, మరీ ముఖ్యంగా జర్నలిస్టులకి అదొక దిక్సూచిలా ఉంది అనడంలో సత్యదూరం కాదు. ఎందుకంటే వారి జీవితంలో వారు సాగించినటువంటి ఆ ప్రయాణం, అక్షర ప్రయాణం ఏదైతే ఉందో అక్షర ప్రయాణంలో వారు ఎదుర్కొన్నటువంటి అనేక సంఘటనల సమాహారమే రాస్తూనే ఉందాం. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. జర్నలిస్ట్ జర్నీ అని చెప్పచ్చు మీ రాస్తూనే ఉందాం. నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా భవిష్యత్తులో జర్నలిస్టులు కాగోరే వాళ్ళకి మీ రాస్తూనే ఉందాం ఒక కరదీపిక, సందేహం లేదు. అసలు రాస్తూనే ఉందాం అని ఆ పుస్తకానికి పేరు పెట్టడానికి వెనుకున్నటువంటి ఆలోచన ఏంటి, ఆ కథనం ఏంటి, దాని గురించి ఒకసారి మన వీక్షకులకు మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. 40 years అయింది అని అనుకున్న తర్వాత ఒక బుక్ రాయాలనే ఆలోచన నాకు రావడానికి కారణం, నేను ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు మా అబ్బాయి, నేను జర్నలిస్టులు అనే విషయం మా పిల్లలకి తెలియదు బేసికల్గా. ఎందుకనంటే 1978లో మ్యారేజ్ అయింది. ఆ సంవత్సరమే జర్నలిస్ట్గా జాయిన్ అయ్యా. 1978, 79, 80, 81 ఆ 4 సంవత్సరాల్లో ఆ పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఊహ వచ్చేటప్పటికి, అంటే వాళ్ళకి 10-12 ఏళ్ళు వచ్చేటప్పటికి దాదాపు నా స్పీడ్గా ఉండే నా జర్నలిస్ట్ జీవితం దాదాపుగా ముగిసింది. అంటే ఆంధ్రజ్యోతిలో అయిపోయింది, ఉదయం కూడా అయిపోయింది 91 వచ్చేటప్పటికి. వాళ్ళు ఇంకా 6వ తరగతి 7వ తరగతి ఆ ప్రాంతాల్లో ఉండుంటారు. సో తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళు ఈ లండన్ అని, అమెరికా అని అట్లా వెళ్ళిపోయిన తర్వాత నేను జర్నలిస్టులని నేను రోజు చెప్పుకోవడమే కానీ వాళ్ళకి అసలు అవగాహన లేదు. ఏం చేశానో తెలియదు, ఏ స్టోరీలు రాశానో లేకపోతే ఏమి అడ్వెంచర్స్ అవి చేశానో తెలియదు. సో వాళ్ళకి చాలా నవ్వులాటగా అనిపించేది అనమాట నేను జర్నలిస్ట్ అని చెప్తూ ఉంటే. సో అందువల్ల ఏంటంటే మా అబ్బాయి అన్నాడు, నువ్వు జర్నలిస్ట్ అని చెప్తూ ఉంటావు కదా, నీ అనుభవాలు పెద్దగా ఉంటే ఒక బుక్ రాయరాదా అన్నాడు అమెరికాలో. అంటే బాగానే ఉంది ఐడియా అని అనుకున్నాను. అప్పటిదాకా లేదు ఆలోచన. వచ్చిన తర్వాత చాలా సంఘటనలు ఉన్నాయి, రాయాలని అనిపించింది. సో రాస్తూ కూర్చున్నప్పుడు ఏం పేరు పెట్టాలి అని నేను చాలామంది మిత్రులను అడిగా, ఏం పెడితే బాగుంటుంది, ఇట్లా బుక్ రాస్తున్నానని. ఒక జర్నలిస్ట్ ఆత్మకథ అది ఎవరో పెట్టుంటారు, అదేం పెద్ద క్యాచీ కాదు. లేకపోతే నా గతం, లేకపోతే జ్ఞాపకాలు, ఏదైనా అనుభవం, ఇట్లాంటివి ఏమీ కాకుండా ఒక ఇన్నోవేటివ్గా ఉంటే బాగుంటుంది అని అనుకున్నా. సడన్గా రాస్తూనే ఉందాం అని పెడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. అనిపించడానికి రీజన్ ఏంటంటే, ఒక జర్నలిస్టుగా జర్నలిస్టులు 2 రకాలు. పరిస్థితుల ప్రభావం వల్ల ఒక ఉద్యోగం కావాల్సి వచ్చి బతుకు తెరువు కోసం జర్నలిజాన్ని ఆశ్రయించే వాళ్ళు ఒక కేటగిరీ. మంచి వచ్చాడో జర్నలిజంలోనే ఉండాలి, రాయాలి, ఆదాయ వ్యయాలతో బతుకు తెరుగుతో సంబంధం లేకుండా యూ హ్యావ్ టు కంటిన్యూ యాజ్ ఎ జర్నలిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ అనే భావన కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు చాలామంది జర్నలిస్టులని నేను చాలా ఆదర్శంగా చూసేవాడిని. అరుణ్ శౌరి గారిని, లేదా కుల్దీప్ నాయర్ గారిని. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో జనార్దన్ ఠాకూర్ అనే ఆల్ ది ప్రైమ్ మినిస్టర్స్ మెన్ అని చెప్పి రాశారు బుక్. ఇట్లా అవన్నీ చదువుతూ ఉండేవాడు. కుల్దీప్ నాయర్ గారు 95 years ఆ ప్రాంతంలో చనిపోయినారు. కానీ చనిపోవడానికి 2-3 ఏళ్ల ముందు వరకు కూడా, అంటే ఆయన కాలు, చెయ్యి, బ్రెయిన్ అన్నీ పనిచేసే వరకు కూడా రాస్తూనే ఉన్నారు. మన ఏబీకే ప్రసాద్ గారు రాసేది చాలామందికి అర్థం కాకపోయినా ఆయన రాస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన తెలుగుని అర్థం చేసుకోవడం మన వల్ల అయ్యే పని కాదు, కానీ రాస్తారన్నది తెలుసు కదా ఎవరికైనా. రాస్తూనే ఉన్నారు. ఏబీకే ప్రసాద్ గారి అసెట్ ఏంటంటే రాస్తూ ఉంటారు, వయసుతో సంబంధం లేదు. ఆయనకి ఇవాళ 88,
ఇంకొక 10-12 అయితే సెంచరీ కొడతారు. అసలు అప్పటిదాకా మనం బతుకోవడం. అయినా కూడా ఆయన రాస్తూనే ఉన్నారు కదా. సో మనం రాస్తూనే ఉందాం అని పెడదాం. అది నా ఉద్దేశం కూడా. ఉద్యోగంతో సంబంధం లేదు నాకు. అది ఉంటుందా పోద్దా అనే భయం లేదు, ఎప్పుడూ లేదు, ఇప్పుడే కాదు. అంటే సంసార పోషణకు ఉద్యోగం అవసరమైన రోజుల్లో కూడా నేను ఉద్యోగం ఉంటుందా పోద్దా అని ఆలోచించాల. భయపడలా. ఉంటే ఉంటుంది, పోతే పోద్ది. వాట్ ఎవర్ వీ హ్యావ్ టు రైట్ అంతే. అదే ఆలోచన ఉండేది. ఇప్పటికి అదే. సో అందువల్ల పుస్తకానికి రాస్తూనే ఉందామని పెడితే క్యాచీగా ఉంటుందో లేదో కానీ ఇంప్రెసివ్గా ఉంటుంది అని అనిపించింది నాకు. నేను పెట్టిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేశారు. దాసరి శ్రీనివాసులు రిటైర్డ్ ఐఏఎస్, కె పద్మనాభయ్య గారు రిటైర్డ్ హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏవి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్, ఇట్లా మన తాడి ప్రకాష్ సీనియర్ జర్నలిస్ట్, ఇట్లా చాలామంది ఆ టైటిలే చాలా బాగుంది, కంటెంట్ ఎట్లా ఉంటుందో తెలీదు అని చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. చాలామంది పుస్తకాలంటే పెద్ద ఆసక్తి లేని వాళ్ళు, చదవటం ఒక హ్యాబిట్గా లేని వాళ్ళు కూడా మొదటి పేజీలో మొదలు పెడితే చివరి పేజీ వరకు మాకు తెలియలేదయ్యా టైము, సాయంకాలం 6ంటికి మొదలెట్టాను, తెల్లారుజామున 3ంటికి అయిపోయింది చదవటం అని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేశారు. వరప్రసాద్ రెడ్డి గారు అభినందించారు, టైటిల్ చాలా బాగుంది అని. కేవీపీ రామచంద్రరావు గారు అదే ఒక 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 సర్కిల్ స్థాయిలో అది చాలామంది అప్రిషియేట్ చేశారు. తోట భావనారాయణ గారు, ఆయన ఆంధ్రజ్యోతిలో ఏకంగా ఒక రివ్యూ రాశారు. ఆంధ్రజ్యోతి వీక్లీలో టైటిల్ గురించే రాశాడు ఆయన. ఇట్లాంటి ఇన్నోవేటివ్ టైటిల్ పెట్టారు రాయుడు గారు అని చెప్పి రాశారు. నా పర్పస్ చాలా వరకు అది రాయటం వల్ల సర్వ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే జనరల్ పబ్లిక్కి ఆ పుస్తకం అవైలబుల్గా లేకపోవచ్చు, కానీ స్టేట్లో చాలామంది జర్నలిస్టులకి అందింది. అందరికీ ఉచితంగా నేను కొరియర్ ఛార్జీ పెట్టుకుని జర్నలిస్ట్ ముఖ్యులందరికీ దాదాపుగా పంపించా. నా కొరియర్ ఛార్జెస్ ఒక 5,000 అయ్యి ఉంటాయి. కొరియర్ ఛార్జెస్ మాత్రమే ఒక 5,000 అయ్యి ఉంటాయి. అయినప్పటికీ కూడా జర్నలిస్టులకు తెలియాలి, ఒక జర్నలిస్ట్గా నేనేమి రాశాను అనేది చేశాను. నాకు పూర్తి స్థాయి సంతృప్తి అయితే కలిగింది. అంటే 5 పైసలు నేనేమో ఆశించలేదు బుక్ మీద. దాదాపు 1,20,000 ఖర్చు పెట్టి ప్రింట్ చేయించాను. ఐఎమ్ సాటిస్ఫైడ్. మా పిల్లలు కూడా అది చదివిన తర్వాత రైటే నువ్వు జర్నలిస్ట్వే అని ఒక సర్టిఫికేట్ బారేశారు నా మొహాన. జర్నలిజం ఒక నష అని సీనియర్ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారాం గారని వారు కాయిన్ చేసినటువంటి పదం అనమాట. దానికి నిలువెత్తు నిదర్శనంలాగా, సజీవ సాక్ష్యంలాగా రాస్తూనే ఉందాం. ఇవాళకి దాని గురించి చర్చిస్తున్నాం. అందులో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మీరు చేసినటువంటి పరిశోధనాత్మక జర్నలిజం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కథనాలు ఇవాళకి కూడా అసలు పరిశోధనాత్మక జర్నలిజం చేసేటటువంటి జర్నలిస్టులకి ఖచ్చితంగా అవి పాఠాలు అనమాట, అందులో సందేహం లేదు. అంటే జర్నలిజం దశలు మారుతుంది. అవును. ఇప్పుడు మా జనరేషన్లో రైటింగ్ జర్నలిజం, ఇప్పుడు టాకింగ్ జర్నలిజం. పెన్ను కాగితంతో పని లేదు, నోరు ఉంటే సరిపోతుంది. ఏది పడితే అది మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ జర్నలిజం ఈ రోజుల్లో. ముందు ముందు మరి ఇంకా అది ఏ రూపం దాలుస్తుందో మరి మనం చెప్పలేం, ఎన్ని పోకడలు పోతుందో మనం చెప్పలేం. తర్వాత జర్నలిజం మేము సీరియస్గా రాసే రోజుల్లో అంటే 70వ దశకం, 80వ దశకం, 90వ దశకం, అది స్వర్ణయుగం జర్నలిజానికి వాస్తవంగా చెప్పాలంటే. ఆ టైంలో జర్నలిస్టులు అంటే సమాజంలో అపారమైన గౌరవం ఉండేది, మామూలు గౌరవం కాదు. ఏదైనా రాస్తే
సిగ్గుపడేవాళ్ళు. ఇది ఆ ఐటెంలో ఎవరి పేరైతే మనం మెన్షన్ చేస్తామో ఫలానా ఆయన తప్పు చేస్తున్నట్టుగా మనం ఏం రాస్తామో వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. నలుగురు ఏమనుకుంటారో అనే ఒక సంకోచంలో వాళ్ళు ఉండేవాళ్ళు. అది కాక అసలు ఇన్వెస్టిగేషన్ దశలోనే బాబు మా మీద రాయిబాకని దండం పెడతాం, ఇది తప్పు ఇది రైటు అని ఏదో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ దశ మారి రాస్తే కాలు తీసేద్దామా, చేయి తీసేద్దామా, చంపేద్దామా అనే కేటగిరీకి వచ్చేసారు మనుషులు. తర్వాత సిగ్గుపడటం అనేది అసలు పాయింటే లేదు. ఇప్పుడు ఎవరు కూడా ఏ విషయంలోనూ ఎందుకు అయినా సరే సిగ్గు అనేది పట్టాల. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ, అధికారము క్యాష్, ఈ రెండే ఇప్పుడు ఎవరికైనా, అంటే రాసే వాళ్ళకైనా అట్లాగే ఉంది, అవతల వాళ్ళకైనా అట్లాగే ఉంది. పరిశోధన లేకపోతే చిత్తశుద్ధి, కమిట్మెంటు ఏమీ లేవు. అందువల్ల జర్నలిస్టులకు ముందు ఈ పుస్తకం ఉపయోగపడుద్ది అంటే నేను నమ్మను. ఎవరికి కూడా చిత్తశుద్ధి అనేది దీంట్లో లేదు. బతుకు తెరువుకి ఇది ఒక మార్గంగా చాలామంది ఎంచుకుంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసినాయి. యూట్యూబ్లో మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు ఒక యూట్యూబ్ ఓనర్, మీరు ఎవరికో చెప్తారు నీ పద్ధతి బాగాలేదయ్యా ఒక వీడియో చేస్తానని, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. సో ఇంకా రెగ్యులర్ జర్నలిస్టులు, గౌరవప్రదమైన జర్నలిస్టులు ఇక ఉండే అవకాశాలు రాను తగ్గిపోతున్నాయి. అయితే ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, లేకపోతే సాక్షి కూడా ఉండే ఉంటుంది. ట్రైనింగ్ స్కూల్స్ అని జర్నలిస్టులకు ఏదో నడుపుతాం, టెస్టులు పెట్టడం, ఏదో హడావుడి చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక 6 నెలలు సంవత్సరం ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళ వల్ల ఏదన్నా కొంచెం గొప్ప జర్నలిజం బతుకుద్దేమో తెలియదు. కానీ ఆ స్కూళ్ళల్లో ట్రైనింగ్ పొందకుండా డైరెక్ట్గా సెల్ ఫోన్ పెట్టుకొని, కెమెరా పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసే జర్నలిస్టుల వల్ల జర్నలిజం బతకదు. అందువల్ల నేను ప్రధానంగా రాసిన పుస్తకం ఎవరికో ఉపయోగపడద్దని కాదు నా ఉద్దేశం. నా సంతృప్తి కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకోసారి చదువుకోవడానికి పనికి వస్తుందన్న ఉద్దేశంతోనూ, మా పిల్లల్ని కన్విన్స్ చేయటానికి దట్ ఐ వర్క్డ్ యాజ్ ఎ సిన్సియర్ కమిటెడ్ జర్నలిస్ట్గా పనిచేశాను రా, అందుకని ఏమీ సంపాదించలేదు, మీకు ఏమీ ఆస్తులు నేను కూడబెట్టలేదు అని చెప్పటం కోసం ఈ బుక్ రాశాను. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఆ పక్కింటోడు జర్నలిస్టే, ఆడు ఇల్లు కట్టాడు, ఈ పక్కింటోడు. మా మిస్సెస్ కూడా అనేది, మీ దగ్గర స్టింగర్గా పనిచేసిన వాళ్ళు 3 అంతస్తుల డాబా కట్టాడు, మీరేమో దమ్ముడికి పనికి రాకుండా తయారయ్యారని అంటుండేది. అంటుంటే చిత్తశుద్ధి ముఖ్యం జర్నలిస్ట్కి, డబ్బులు కాదు అని. చిత్తశుద్ధికి 1 కిలో వంకాయలు వస్తాయేమో కొనుక్కురా వెళ్ళి మార్కెట్కి అనేది. సో అయినా కూడా ఏంటంటే నా తృప్తి కోసం నేను పనిచేశా. నా తృప్తి కోసం ఐ కంటిన్యూడ్ యాజ్ ఎ జర్నలిస్ట్. నా తృప్తి కోసం నేను ఆ బుక్ రాశా. ఉద్యోగరీత్యా ఏ సంస్థలోనూ లేకపోయినా ప్రజల సమస్యల మీద, లేకపోతే రాజకీయ పార్టీల వ్యవహార శైలి మీద నాకు నచ్చిన విధంగా రాస్తూనే ఉంటా. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎప్పుడు దాకా రాస్తూనే ఉంటాను అంటే, చూపులు, కళ్ళు, బ్రెయిను, కాళ్ళు, చేతులు పడిపోయేంతవరకు రాస్తూనే ఉంటాను. అద్భుతం. కాళ్ళు చేతులు కట్టేసినా ఆగను. ఏ కారణం వల్ల నన్ను జైల్లో పడేశారనుకో, జైలు వార్డెన్నో ఎవరినో కానిస్టేబుల్నో, ఒరే బాబు 2 పేపర్లు, ఒక కాగితం తెచ్చి, పెన్ను ఒక ఇవ్వర బాబు, ఒక ఆర్టికల్ రాస్తాను, పోస్టులో పడాయని చెప్తా. రాయటం అనేది నా యొక్క ప్రధానమైన వ్యాపకం, మానసికంగా, శారీరకంగా కూడా. దానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అడ్డం అనేది ఉండదు అనేది నా ఉద్దేశం. అందుకే రాస్తూనే ఉందాం అనేది పెట్టాను. అది రాస్తూనే ఉందాం ఉపోద్ఘాతం. రాస్తూనే ఉందాం తెలుగు రాజ్యం ప్రేక్షకులని వరుసగా ధారావాహికగా పలకరించబోతోంది, మిమ్మల్ని అలరించబోతోందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రాయుడు గారు.
నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.